వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో జగన్ సమావేశం. కాసేపట్లో నారాయణపేట జిల్లాకు రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి. ముస్లింలకు ఆస్తులు పంచుతామన్న మోదీ. ప్రధాని వెన్నులో వెనుకబడుతుందన్న పొన్నం. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు. కొనసాగుతున్న హనుమాన్ శోభాయాత్ర. గౌలిగౌడ నుంచి తాడ్బండ్ వరకు యాత్ర. మలేషియాలో 2 నావీ హెలికాప్టర్లు ఢీ, 10 మంది మృతి. రైట్, డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని చెప్పారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంలో స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని సీఎం స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్వైభవానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తిందని తెలిపారు. తొలిసారిగా ప్రధాని లేఖ కూడా రాశామని, స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ ప్రచారంలో మరో ఘట్టం ముగుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 24న ముగియనుంది. ఇప్పటి వరకు 67 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సీఎం జగన్ బస్సు యాత్ర నిర్విరామంగా కొనసాగింది. సీఎం జగన్ 2015 కిలోమీటర్ల బస్సు యాత్ర చేశారు. 20 రోజుల్లో 21 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తయిందని సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 13వ తేదీన లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారంలో ఏపీ సీఎం జగన్ అన్ని పార్టీల కంటే జెట్ స్పీడ్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో సిద్ధం పేరుతో 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తాజాగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. గత నెల 27న ఇడుపులపై నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ప్రార్థనల అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు. జగన్ బస్సు యాత్ర ప్రస్తుతం విశాఖ జిల్లాలో కొనసాగుతుంది. విశాఖ జిల్లా తరువాత ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఈ నెల 24తో బస్సు యాత్ర ముగియనుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 20 రోజుల పాటు 21 జిల్లాల యాత్ర కొనసాగించారు. యాత్ర 67 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయింది. ఏకంగా 2015 కిలోమీటర్ల మేరకు బస్సు యాత్ర సాగింది. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర జరుగుతూ ఉండగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ నెల 13న విజయవాడలో బస్సు యాత్ర కొనసాగుతూ ఉండగానే ఆయనపై రాయితో వేముల సతీష్ అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో సీఎం జగన్ ఎడమ కంటిపై భాగంలో గాయమైంది. దాడి తర్వాత ఒకరోజు బస్సు యాత్రకు విరామం ఇచ్చినా తరువాత యాత్ర కొనసాగిస్తున్నారు. జగన్ బస్సు యాత్రలో అటు పార్టీ నేతలు, ఇటు సామాన్య ప్రజానికంతో మమేకమవుతున్నారు. జగన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జిల్లా, ప్రాంతం అనే భేదం లేకుండా వేలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. విశాఖ బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై నేతలతో చర్చించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపు 90% పైగా హామీలు అమలు చేశామని వైసీపీ చెబుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలు మాత్రమే ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పెన్షన్లు, రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలకు నిధులు పెంచే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. లైవ్లో చూద్దాం. ఉన్న నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మీ జగన్ మరొకసారి మనసారా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. నేను ఇటువైపు తిరుగుతా వచ్చిన కాడికి వస్తుందబ్బా సెల్ఫీ. జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి బొమ్మాటికి అనుకుంది నిన్నొకటిని మాత్రమే.
బీఆర్ఎస్ బీజేపీలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ ఏం చేశారో దేశ ప్రజలకు తెలియాలని చెప్పారు. ఇందిరా చిన్నతనంలోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఇందిరాగాంధీ 6 ఏళ్లు జైలు జీవితం గడిపారని చెప్పారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్కు కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఇంకేం తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకే కేసీఆర్ సీఎం అయ్యారని జగ్గారెడ్డి అన్నారు. ప్రజా పోరాటాలు చేసి ప్రజల కోసము పొట్లాడి జైలు జీవితం గడిపిన చరిత్ర ప్రధానమంత్రి మోడీకి ఉందా, అమిత్ షాకు ఉందా? పోనీ ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం నడిపించిన అని చెప్పుకునే కేసీఆర్ గారు కూడా ఈ చరిత్ర ఉందా? 10 రోజులకే కాళ్ళు చేతులు కొట్టుకున్నారు కేసీఆర్ గారిని జైల్లో పెడితే. 10 రోజులు, ఎన్ని రోజులు ఉన్నాడు జైల్లో? 10 రోజులే. ఒకటే రోజు కాళ్ళు చేతులు కొట్టుకున్నారు. ఈ అమ్మ ఒక్క రోజుకే ఏదో కొట్టుకోపోయినట్టు చేసారు ఒక్క రోజుకే జైల్లో. ఇందిరాగాంధీ గారు 6 ఏళ్ళు జైల్లో ఉంటే కేసీఆర్ ఒక్క రోజుకే కాళ్ళు చేతులు కొట్టుకున్నాడు. ఒక్క రోజుకేనా? దానికి లొల్లి 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 చేసేసారు మొత్తం. మరి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా నేను, ప్రజా జీవితంలో ప్రజా పోరాటాలు చేసి ఏ రోజన్నా జైలు జీవితం మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ గడిపిరా? లేదు కదా. ఎందుకు మీరు అట్లా గుద్దుకుంటారు, సంఘాలు గుద్దుకుంటారు మీరు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు? ఎప్పుడైనా ప్రజా పోరాటాలు చేసి ప్రజల కోసము పొట్లాడి జైలు జీవితం. బీజేపీ నేత రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఏమిచ్చిండు మోడీ అని మాట్లాడుతున్న హరీష్ రావు గారికి, నీకు ఇద్దరికి కూడా ఈ పుస్తకం సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నా. మీరు విన్నా, మీ మిత్రుడు హరీష్ గారు విన్నా, ఇద్దరు కలిసి వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. వస్తూ 2 పేపర్లు చదువుకుంటూ వచ్చినా నా కారులో. సెప్టెంబర్ 17వ తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి. ఇది సెప్టెంబర్ 17 నేను తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతా అని చంద్రశేఖరరావు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టే కనబడుతుంది నాకు. అధికారంలోకి వచ్చేదాకా ఆయన గట్లే ఇస్తుండే. అధికారంలోకి వచ్చినాక ఎవడు చెప్పిన పోయి జూన్ 2వ తారీఖు ఉన్నాక మళ్ళీ సెప్టెంబర్ 17 ఎందుకు అన్నాడు? ఈ సెప్టెంబర్ 17లు, ఈ 15 ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆల్రెడీ అసెంబ్లీ ఒక హౌస్ కమిటీని వేసింది నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో తన నివేదికనిచ్చింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఆ హౌస్ కమిటీలో అందరినీ సభ్యుల్ని చేసుకొని నివేదిక తెప్పించారు. ఆ నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయి. దానికి ఎన్నికల కూడా ఏం అడ్డం రాదు కదా. అదేం కొత్త కమిటీ కాదు కదా. పోయిన ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో తయారు చేసిన నివేదిక, హౌస్ కమిటీ, అసెంబ్లీ హౌస్ కమిటీ ఇచ్చిన నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేస్తూ ఉన్నా. మొన్న రఘునందన్ అడిగిండు కదా, మెదక్ కొత్త నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుతావేమో అని మేము ఎదురు చూస్తున్నామని అడిగితే ఇలా పేపర్లో కనబడుతుంది సెప్టెంబర్ 17 తెరుస్తా అని. సెప్టెంబర్ 17 కాదు, మళ్ళీ చెప్తున్నా మీకు రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదో లేదా తెలిసి అబద్ధాలు ఆడుతున్నారో నాకు తెలియదు. ఆల్రెడీ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద ఒక ఎమ్మెల్యేలతో కూడిన హౌస్ కమిటీ వేసిండు. ఆ హౌస్ కమిటీ 100 రోజులలో నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం ఏం చేయాలి, సంస్థలు ఏం చేయాలనేటువంటి విషయంలో క్లారిటీ నివేదిక ఉంది. ఆ నివేదికను అమలు చేయండి. దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉండదు. ఒకవేళ దానికి ఎలక్షన్ కోడ్ అడ్డం ఉంటే చెప్పుర్రి, నేను పోయి పర్మిషన్ తీసుకొని వస్తా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి. రేపే తెరువురి నిజాం షుగర్ ఫ్యాక్టరీని. సెప్టెంబర్ 17 దాకా ఎందుకన్నా? దాన్ని ఓరాయిలింగ్ చేయాలి, మిషన్లు తుడవాలి. సెప్టెంబర్లో చెరుకు వస్తుంది కదా, అది వచ్చే వరకు కంపెనీని రెడీ పెట్టుండ్రి. సెప్టెంబర్ 17కు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడు, 15 ఆగస్టుకు రైతు రుణమాఫీ జరగదు. ఆయన తుపాకి రామన్ లెక్క, పిట్టల ధర లెక్క ఆయన చెప్తే ఈయన అంతకంటే 2 ఆకులు ఎక్కువ అబద్ధాలు చెప్పిపోతా ఉన్నాడు, ప్రజలని మోసం చేస్తూ ఉన్నాడు తప్పితే ఇంకొకటి ఏం లేదు. పింఛను 2000 తీసుకుపోయి 4000 చేయడం చేత కాలేదు రేవంత్ రెడ్డి గారికి. కానీ 2 లక్షల రైతు రుణమాఫీ అవుతుంది, 100 కోట్లు పెట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాం. ఇట్లాంటి మాయమాటలన్నీ కూడా కేవలం ఓట్ల కోసమే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. చివరికి ఇంకో మాట చూసినా ఇలా పేపర్లలో, మోడీ గారు మొత్తం మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారు దేశంలో అంట. ఇక మోడీ గారు అధికారంలో ఉండి 10 ఏళ్ళు అయింది. జరిగిన మత ఘర్షణలన్నీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, లేకపోతే మీ ఇండియాకి పరోక్షంగా సహకరిస్తున్నటువంటి మీ మిత్రుల పాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణలు ఎన్నో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ దేశం ప్రశాంతంగా ఉంది గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో. మీలాగా హైదరాబాద్లో ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే హైదరాబాద్లో మత కల్లాలు చేసుడు భారతీయ జనతా పార్టీకి తెలియదు. మీరు కదా ఒక ముఖ్యమంత్రిని దించి ఇంకో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ అని పెట్టాలనుకుంటే
భాగ్యనగరంలో మత ఘర్షణలు చేసింది, మత చిచ్చులు చేసింది మీరు. ఇక మా జిల్లాకి వెళ్ళి ఇంకొక ఆయన ఉన్నాడు, జనాలు ఆయనను వదిలేస్తే ఆయన జనాల్ని వదిలేసిన అని చెప్తాడు. ఆయన చెప్తున్నాడు, కింద రోడ్ అవతల ఉన్న గాంధీ భవన్లో కూర్చొని అర్ధగంట కింద చెప్తున్నాడు, ఊరూరికి బ్యాంకులు పెట్టిందంట ఇందిరమ్మ, ఊరూరికి బ్యాంకులు తెచ్చిందంట ఇందిరమ్మ. మండలాలనే సరిగా లేవు జగ్గారెడ్డి గారు, ఊరూరికి బ్యాంకులు రాలేదు. బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి 40 ఏళ్ళు అయితే ఒక్క గరీబోడు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా చూసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 500 రూపాయలు పెట్టి ఫ్రీగా, 500 రూపాయలు కూడా అవసరం లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. 1 కాదు 2 కాదు 30 కోట్ల కొత్త జనధన ఖాతాల్ని పేద ప్రజలకు పంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అందుకని గాంధీ భవన్లో కూర్చొని జగ్గారెడ్డి, నామినేషన్ల కాడికి వచ్చి రేవంత్ రెడ్డి ఒకటే పని పెట్టుకున్నారు. అప్పుడు కేసీఆర్, హరీష్, కేటీఆర్ పెట్టుకున్నట్టు ఒకటే దుకాణం రిధం రాసిచ్చిన కొద్దీ చదువుకుంటూ పోతున్నారు, నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్నికలలో ఓట్లు అవసరం ఉంటే ఓట్ల కోసం ఏం చెప్పాలో చెప్దాం రాండ్రి. 2000 4000 చేస్తా అని చేయలేకపోయినా నా తప్పైందేమని చెప్పు. మీకు 4000 ఇచ్చేందుకు ఖాళీ కుండలు ఉన్నాయి, కానీ నేను 4 లక్షల జీతం 5 నెలల నుంచి తీసుకున్నా, నాది తప్పే అని చెప్పు. నరేంద్ర మోడీని పెద్దన్న అని కేంద్రంకి వెళ్ళి 20-25 వేల కోట్ల లోన్లు తెచ్చుకున్నా ఈ 5 నెలల్లో అని ఒప్పుకో. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో లేకపోతే నా గవర్నమెంట్ 2 నిమిషాలు కూడా నడవది, ఆఖరికి నా కార్లో పోసే పెట్రోల్ కూడా పైసలు ఉన్నాయని ఒప్పుకో. పగటి కలలు కానన్నా జీవన్ రెడ్డి అంటే వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయిందంట. అప్పుడే జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేనే వద్దనుకున్నారు జగిత్యాల వాళ్ళు, ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. ఆయన అనుభవాన్ని నిజంగా నీకు వాడుకోవాలని కోరుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత ముందు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అన్న చేయాల్సింది కదా, చేసిండా? అది కాదు ఇది కాదు, కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి. రాహుల్ గాంధీకే వాయనాడుకి వెళ్తానో లేదో డౌట్ ఉంటే ఈయన పోయి కేంద్రం ఏదో అయింది, దాంట్లో కేంద్రంలో జీవన్ రెడ్డి మంత్రి అయిందంట. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మకూర్రి, ఏమైనా అవకాశం ఉంటే రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఏమని తీసుకో, మంచిగా ఉంటుంది. ఇంత ఎమ్మెల్సీ పదవి ఉంది కదా, దాన్ని కాపాడుకోమని చెప్పి వారికి కూడా తెలియజేస్తూ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు, ఫస్ట్ క్లెయిమ్ షుడ్ గో టు ద మైనారిటీస్. మన్మోహన్ సింగ్ గారు చెప్పిండ్రు. భారత శోభాయాత్రలతో భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందడంతో పాటు దేశభక్తి కూడా పెరుగుతుందన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. హనుమాన్ జయంతి సందర్భంగా శంషాబాద్లో నిర్వహించిన శోభయాత్రలో ఆయన పాల్గొన్నారు. యువతలో భక్తిభావం పెరగటం దేశ ఐక్యతకు చిహ్నమని అన్నారు. 15 ఏళ్లుగా శంషాబాద్లో శోభయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. అయితే ఓవైపు యువకుల్లో భక్తిభావం పెరుగుతుండగా కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హనుమాన్ గుడిని కూల్చివేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువతకు ఎంతో ఉత్సాహం. ఇది 15 ఏళ్ల ముందు ఇక్కడ శంషాబాద్ లా యువత మొత్తం కలిసి దీన్ని ప్రారంభించేసిండ్రు. ఇప్పుడు కూడా ప్రతి ఏడాది పెరుగుతూ ఉన్నది. దీంతో సహా దేశభక్తి కూడా పెరుగుతున్నది. యావత్ భారతదేశంలో ధర్మాన్ని కాపాడాలి, మన సంప్రదాయాలను కాపాడాలి, మరి మనం భారతీయులందరూ కలిసి ఉండాలి. ఒక దిక్కు ఎంతోమంది భక్తి పెరుగుతుంటే ఇంకో దిక్కు హనుమంతుని గుడినే కూలగొట్టే దుర్మార్గులు కూడా ఇదే దేశంలో ఉంటున్నారు. మనం అందరం కలిసి అన్ని మతాలను గౌరవించాలి. యువత బియర్లు పబ్ కల్చర్ పోయి ఓ భక్తి పెరుగుతున్నది యువతలలో. యువత దీని ముంగట్టు వచ్చి ఇంత పెద్దగా ఘనంగా చేస్తున్నట్టే నాకు ఎంతో సంతోషం. కాంగ్రెస్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే నేటికి అక్కడ జవాన్లపై రాళ్ల దాడులు జరిగేవని అన్నారు. ప్రజలు మెచ్చిన బీజేపీ పార్టీ సరిహద్దుల్లో అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ పరిస్థితిని తీసుకొని వచ్చామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మన జవాన్లకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలయ్యేవని కాదని దేశంలో బాంబు పేలుళ్లు జరిగేవని చెప్పారు. రాజస్థాన్ వరుస పేలుళ్ల నిందితులను కాంగ్రెస్ కాపాడి పాపానికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కొత్త మార్గాలు వెతుక్కొని మరీ దేశాన్ని దోచుకుందని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. मातृशक्ति के लिए मंचासीन मातृशक्ति महिला प्रतिनिधियों द्वारा देखिए, कांग्रेस पार्टी ने संविधान के साथ, बाबा साहब आंबेडकर के दिए हुए संविधान के साथ किस प्रकार से खिलवाड़ करने की कोशिश की,
कांग्रेस पार्टी की सोच हमेशा से तुष्टीकरण की रही है, वोट बैंक की राजनीति की रही है। 2004 में जैसे ही कांग्रेस की केंद्र में सरकार बनी, उसके सबसे पहले किए गए कामों में था, सबसे पहला काम था चुनाव जीतने के बाद आंध्र प्रदेश में SC ST के रिजर्वेशन में से कमी करके मुसलमानों को रिजर्वेशन देने का प्रयास। जब हमें मौका मिला तो हमने पहला काम किया, उन्होंने जो SC ST से छीन करके मुस्लिम कोटा निकाला था, उसको हमने खत्म कर दिया। अब देखिए, कांग्रेस पार्टी ने संविधान के साथ, बाबा साहब आंबेडकर के दिए हुए संविधान के साथ किस ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.